హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు వీడియం తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈవిలో మనం పోస్ట్ ఆఫీస్లో ఉండే డిఫరెంట్ స్కీమ్స్ ఉంటాయి కదా. మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అని, సుకన్య సమృద్ధి యోజన, తర్వాత ఇలా ఆర్డీ అని, ఇలా డిఫరెంట్ స్కీమ్స్ ఉంటాయి కదా. వాటన్నిటికీ గవర్నమెంట్ ప్రతి 3 నెలలకు ఒకసారి వడ్డీ రేట్లు అయితే అనౌన్స్ చేస్తుంటుంది. సో ఈరోజు ఈవిలో మనం జూలై 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఈ కొత్త వడ్డీ రేట్లు అయితే అమలులోకి వస్తున్నాయి. ఈ వడ్డీ రేట్లకు సంబంధించి ఏ స్కీమ్కి ఎంతెంత వడ్డీ రేట్ ఉంది, మనం ఎంతెంత ఇన్వెస్ట్ చేస్తే ఎంతెంత అమౌంట్ వస్తుంది, ఒక్కొక్క స్కీమ్ సంబంధించి డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోమంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం రికరింగ్ డిపాజిట్ ఆర్డీ గురించి చూద్దాం. ఆర్డీకి సంబంధించి వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి, డిపాజిట్స్ మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎంత అమౌంట్ వస్తుంది చూద్దాము. సో ప్రజెంట్గా మనకు ఆర్డీ కింద 6.7% వడ్డీ రేట్ అయితే ఇస్తున్నారు. దీంట్లో మినిమం డిపాజిట్ ఎంత చేయాలి అంటే మనం 100 రూపాయలతో అంటే నెల 100 కడితే సరిపోతుంది, మనకు అకౌంట్ అనేది డిపాజిట్ చేసుకోవచ్చు. తర్వాత మ్యాక్సిమం అంటూ లిమిట్ అంటూ ఏముండదు. ఇది 5 years టైం పీరియడ్ ఉంటుంది. సో మీరు నెల ఖచ్చితంగా కట్టాలి. ఒకవేళ మీరు ఏదైనా ఒక నెల కట్టకపోతే మీరు నెక్స్ట్ మంత్ దానికి సంబంధించి ప్రతి 100 రూపాయలకు ₹1 చొప్పున పెనాల్టీ కట్టి మళ్ళీ మీరు దాన్ని కంటిన్యూ చేయొచ్చు. వరుసగా 4 months కట్టలేదనుకోండి, అప్పుడు మీ యొక్క అకౌంట్ అది డీయాక్టివేట్ అయిపోతుంది. ఇంకొక 2 నెలలు టైం ఇస్తారు. ఆ 2 నెలలు కూడా కట్టలేదనుకోండి, అకౌంట్ పూర్తిగా క్లోజ్ అయిపోతుంది. సో ఖచ్చితంగా మీరు మంత్లీ కట్టాల్సి ఉంటుంది. దీనిపైన మనం ఎంతైతే అమౌంట్ ఇన్వెస్ట్ చేసి ఉంటామో, అంటే నెల కడుతూ ఉంటాం కదా, మనం కట్టిన అమౌంట్ ఎంతైతే ఉంటుందో దాంట్లో 50% అవసరమైతే 1 సంవత్సరం తర్వాత లోన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మనం నెల 200 కట్టినాం అనుకోండి, ఇది 5 సంవత్సరాల టెన్యూర్ అని చెప్పుకున్నాము. 5 సంవత్సరాలు కాబట్టి మనం నెల 200 కడితే టోటల్గా మనం కట్టిన అమౌంట్ వచ్చేసి 12,000 అవుతుంది. మనకు వచ్చే వడ్డీ వచ్చేసి 2,273. టోటల్గా 5 సంవత్సరాల తర్వాత మనకు వచ్చే అసలు వడ్డీ అంతా కలుపుకుంటే 14,273 రూపాయలు. ఒకవేళ మీరు 500 రూపాయలు నెలలో కట్టారనుకోండి, మీరు కట్టిన అమౌంట్ 30,000 అవుతుంది. మీకు వచ్చే వడ్డీ ఏమో 5,683 అవుతుంది. అసలు వడ్డీ 5 సంవత్సరాల తర్వాత మీకు 35,683 వస్తుంది. ఒకవేళ మీరు నెల 1,000 రూపాయలు కట్టారనుకోండి, మీరు కట్టిన అమౌంట్ ఏమో 60,000 అవుతుంది. మీకు వచ్చే వడ్డీ ఏమో 11,366 అవుతుంది. టోటల్గా మీకు 5 సంవత్సరాల తర్వాత అసలు వడ్డీ అంతా కలుపుకుంటే 71,360 రూపాయలు వస్తుంది. ఒకవేళ మీరు నెల 2,000 కట్టారనుకోండి, మీరు కట్టిన అమౌంట్ నెల 2,000 కడితే టోటల్గా మీరు కట్టినది 1,20,000 అవుతుంది. మీకు వచ్చే వడ్డీ 22,732. సో అసలు వడ్డీ అంతా కలుపుకుంటే మీకు 5 సంవత్సరాల తర్వాత 1,42,000 వస్తుంది అనమాట. ఒకవేళ మీరు నెల 5,000 కట్టారనుకోండి, మీరు కట్టిన అమౌంట్ ఏమో 3 లక్షలు, మీకు వచ్చే వడ్డీ ఏమో 56,000. సో అసలు వడ్డీ అంతా కలుపుకుంటే 3,56,000 వస్తుంది అనమాట. సో నెక్స్ట్, ఒకవేళ మీరు నెల 10,000 కట్టారనుకోండి, మీరు కట్టిన అమౌంట్ ఏమో 6 లక్షలు, మీకు వచ్చే వడ్డీ ఏమో 1,33,000. సో అసలు వడ్డీ అంతా కలుపుకుంటే 5 సంవత్సరాల తర్వాత 7,13,660 రూపాయలు. సో ఇది ఆర్డీ గురించి. నెక్స్ట్ అదేవిధంగా సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ గురించి చూద్దాము. ఇదేంటంటే సీనియర్ సిటిజన్స్కి ఎవరైతే 60 సంవత్సరాలు ఎక్కువ ఉన్నాయో, 60 సంవత్సరాల పైన ఉన్నాయో వాళ్ళకు ఈ స్కీమ్ అనమాట. దీంట్లో వడ్డీ రేట్ వచ్చేసి 8.2% మనకు వడ్డీ రేట్ ఇవ్వడం జరుగుతుంది. సుకన్య సమృద్ధి యోజనలో ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్లో ఎక్కువ వడ్డీ రేట్ ఉంటుంది మిగతా వాటి కంటే పోలిస్తే. సో దీంట్లో ఏంటంటే మినిమం వచ్చేసి మీరు 1,000 రూపాయలతో, ఇది ఒక ఫిక్స్డ్ డిపాజిట్ టైప్ అనమాట. మీరు దీంట్లో అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే ప్రతి 3 నెలలకు ఒకసారి మీకు 8.2% ప్రకారం ఎంతైతే వడ్డీ వస్తుందో ఆ వడ్డీ అనేది 3 నెలలకు ఒకసారి మీకు ఇస్తారనమాట. దీనిలో మ్యాక్సిమం వచ్చేసి 30 లక్షల వరకు మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది టోటల్గా 5 years టెన్యూర్ అనమాట. అంటే మీరు ఒక 20 lakhs ఇన్వెస్ట్ చేశారు, ఈ 20 lakhs 5 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తారు. 5 సంవత్సరాలకి మీకు ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ 20 లక్షలకి ఎంతైతే వడ్డీ వస్తుందో అది ఇస్తుంటారనమాట. మీకు ఎంత అమౌంట్ వస్తుంది అని చూస్తే, ఒకవేళ మీరు 50,000 ఇన్వెస్ట్ చేశారనుకోండి, మీకు మెచ్యూరిటీ పీరియడ్ 5 years అని చెప్పుకున్నాము, వడ్డీ రేట్ 8.2% అనుకున్నాము. సో 3 నెలలకు ఒకసారి మీకు ఇచ్చేది 1,000 రూపాయలు 26. మెచ్యూరిటీ తర్వాత మళ్ళీ మీ అమౌంట్ మీకు వెనక్కి ఇచ్చేస్తారనమాట. సో తర్వాత మీకు 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేశారనుకోండి, ప్రతి 3 నెలలకు ఒకసారి మీకు 2,050 రూపాయలు ఇస్తారు. 5 సంవత్సరాల తర్వాత మీ అసలు మీకు ఇచ్చేస్తారు. తర్వాత ఒకవేళ మీరు 5 లక్షలు ఇన్వెస్ట్ చేశారనుకోండి, ప్రతి 3 నెలలకు ఒకసారి మీకు 10,250 రూపాయలు ఇస్తారు. 5 సంవత్సరాల వరకు ఇస్తారు. 5 సంవత్సరాల తర్వాత మీ అసలు మీకు ఇచ్చేస్తారనమాట. తర్వాత ఒకవేళ మీరు 10 లక్షలు ఇన్వెస్ట్ చేశారనుకోండి, ప్రతి 3 నెలలకు ఒకసారి ఇక్కడ మనకు 20,500 రావాలి. కాకపోతే 10% TDS కట్ అయిపోతుంది. ఇది TDS కట్ అయిన తర్వాత మనకు రిమైనింగ్ అమౌంట్ వస్తుందన్నమాట. ఇట్లా 5 years ఇస్తారు. తర్వాత మీ అసలు మీకు ఇచ్చేస్తారు. ఒకవేళ మీరు 15 లక్షలు ఇన్వెస్ట్ చేశారనుకోండి, ప్రతి 3 నెలలకు ఒకసారి 30,750 వస్తుంది. కాకపోతే ఇక్కడ 10% డిడక్షన్ అయ్యి వస్తుంది. రిమైనింగ్ అమౌంట్ మీకు వస్తుంది, ప్రతి 3 నెలలకు ఒకసారి వస్తుంది. 5 సంవత్సరాలు వస్తుంది. ఆ తర్వాత మీ అసలు మీకు ఇచ్చేస్తారనమాట. నెక్స్ట్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ గురించి చూద్దాము.
ఇది కూడా ఒక ఫిక్స్డ్ డిపాజిట్ టైప్ ఇన్కమ్ స్కీమ్లో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఎవరైనా దీనిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నెల నెల వడ్డీ వస్తుంది అనమాట. మీకు దీంట్లో 7.4% వడ్డీ ప్రకారం మీరు ఎంతైతే ఇన్వెస్ట్ చేసింటారో దాని ప్రకారం మీకు నెలకు ఎంత రావాలో అంత అమౌంట్ వస్తుంది అనమాట. దీనిలో మినిమం 1000 రూపాయలు, మ్యాక్సిమం సింగిల్ అకౌంట్ అయితే 9 లక్షలు, ఒకవేళ జాయింట్ అకౌంట్ అయితే 15 లక్షలు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే ఎంత వస్తుందని చూస్తే ఇక్కడ చూడండి, మీరు ఒకవేళ 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేశారనుకోండి, 7.4% వడ్డీ ప్రకారం ప్రతి నెల మీకు 617 రూపాయలు వస్తుంది. అట్లా 5 సంవత్సరాలు వస్తుంది. 5 సంవత్సరాల తర్వాత మీ అసలు మీకు వెనక్కి వచ్చేస్తుంది అనమాట. ఒకవేళ మీరు 2 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే మీకు నెల నెల 1233 రూపాయలు వస్తుంది. 5 సంవత్సరాలు వస్తుంది. 5 సంవత్సరాల తర్వాత మీ అసలు మీకు వెనక్కి ఇచ్చేస్తారు. ఒకవేళ 5 లక్షలు ఇన్వెస్ట్ చేశారనుకోండి, ప్రతి నెల మీకు 3083 రూపాయలు వస్తుంది. ఒకవేళ 9 లక్షలు ఇన్వెస్ట్ చేశారనుకోండి, మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో ప్రతి నెల 5550 రూపాయలు. ఒకవేళ జాయింట్గా అకౌంట్ ఓపెన్ చేసి మ్యాక్సిమం మనం చెప్పుకున్నాం కదా 15 లక్షలని, ఈ 15 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే మీకు ప్రతి నెల 9250 రూపాయలు వస్తుంది 7.4% ప్రకారం. నెక్స్ట్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, పీపీఎఫ్ అంటారు. దీంట్లో 7.1% మనకు వడ్డీ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే మినిమం డిపాజిట్ వచ్చేసి 500, మ్యాక్సిమం వచ్చేసి 1,50,000. ఇదేంటంటే నెల నెల కాదు, సంవత్సరానికి అనమాట. మినిమం 500 రూపాయలు, ఒక సంవత్సరానికి 500 కట్టాలి మినిమం అయితే. మ్యాక్సిమం అయితే 1,50,000 ఒక సంవత్సరానికి. అంటే మీరు నెల నెల కట్టుకోవచ్చు, లేదా మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు అప్పుడు ఒక 5,000, అప్పుడు ఒక 10,000, అప్పుడు ఒక 5,000 అట్లా కట్టుకోవచ్చు. లేదు ఒక నెల వదిలేసినా ఏం కాదు. సో కాకపోతే మీరు కట్టిన అమౌంట్ అది 1,50,000 రూపాయలు దాటకూడదు అనమాట. ఇక్కడ ఏంటంటే ఈ అకౌంట్ అనేది ఒక పర్సన్కి ఒక అకౌంటే ఓపెన్ చేస్తారు, మల్టిపుల్ అకౌంట్స్ ఓపెన్ చేయరు. దీనిలో 7.1% వడ్డీ ఇస్తారు. దీనిలో మనకు లోన్ కూడా ఇస్తారు. మీరు ఎంతైతే అమౌంట్ అయి ఉంటుందో ఆ టయానికి అప్పుడు మీకు దానిలోంచి ఒక 25% వరకు మీకు లోన్ ఇస్తారు. ఈ పీపీఎఫ్లో మనం ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎంత అమౌంట్ వస్తుందని చూస్తే ఇక్కడ మనము ఇది 15 ఇయర్స్ అయితే అమౌంట్ కట్టాల్సి ఉంటుంది. 15 ఇయర్స్ తర్వాత మనకి మెచ్యూరిటీ వస్తుంది. సో ఇక్కడ చూడండి, మనకి నెల నెల 500 కట్టారనుకోండి, టోటల్గా మీరు అట్లా నెల నెల 500 కడుతూ 15 సంవత్సరాలు కట్టాలి. 15 సంవత్సరాలకు మీరు కట్టిన అమౌంట్ ఏమో 90,000. సో మీకు వచ్చిన వడ్డీ ఏమో 67,000. 15 సంవత్సరాల తర్వాత మీకు వచ్చే టోటల్ అమౌంట్ వచ్చేసి వడ్డీ అసలు మొత్తం కలుపుకుంటే 1,57,000. ఒకవేళ మీరు నెల నెల 1000 రూపాయలు కట్టినారనుకోండి, మీరు కట్టిన అమౌంట్ ఏమో 1,80,000, మీకు వచ్చే వడ్డీ ఏమో 1,35,000. అసలు వడ్డీ అంతా కలుపుకుంటే 3,15,000 వస్తుందన్నమాట. ఒకవేళ మీరు నెల నెల 5,000 కట్టినారనుకోండి, ఒకవేళ మీరు నెల నెల 5,000 కడితే మీరు కట్టిన అమౌంట్ ఏమో 9 లక్షలు, మీకు వచ్చే వడ్డీ ఏమో 6,77,000. అసలు వడ్డీ అంతా కలుపుకుంటే 15,77,000. ఒకవేళ మీరు నెల నెల 10,000 కట్టినారనుకోండి, మీరు కట్టిన అమౌంట్ ఏమో 18 లక్షలు అవుతుంది. మీకు వచ్చే వడ్డీ ఏమో 13,55,000. అసలు వడ్డీ అంతా కలుపుకుంటే 15 సంవత్సరాల తర్వాత 31,55,000. ఒకవేళ మీరు నెల నెల 12,500 కట్టినారనుకోండి, మీరు టోటల్గా కట్టిన అమౌంట్ ఏమో 22,50,000. వడ్డీ ఏమో 16,94,000. అసలు వడ్డీ అంతా కలుపుకుంటే 39,44,000. నెక్స్ట్ మనం సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఏంటంటే ఆడపిల్లల కోసం ఒక ఫ్యామిలీలో 2 అకౌంట్స్ ఓపెన్ చేసుకోవచ్చు. 2 ఆడపిల్లలకి ఒక్కొక్క ఆడపిల్లకి ఒక్కొక్క అకౌంట్ చొప్పున. ఇక్కడ ఏంటంటే మనకి మినిమం వచ్చేసి 250 రూపాయలు, మ్యాక్సిమం వచ్చేసి 1,50,000 మనం సంవత్సరానికి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దీంట్లో 8.2% వడ్డీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి 15 ఇయర్స్ కట్టాలి. 15 ఇయర్స్ కట్టి ఒక 6 ఇయర్స్ వెయిట్ చేసి 21 ఇయర్స్ తర్వాత మనం అమౌంట్ తీసుకుంటాం అనమాట. సో దీంట్లో ఏంటంటే మనం ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే ఎంత వస్తుంది అనేది చూద్దాము. ఇక్కడ 2 ఆడపిల్లలకు మాత్రమే దీంట్లో అకౌంట్ ఓపెన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకి మంత్లీ 250 రూపాయలు కట్టినాం అనుకోండి, 15 సంవత్సరాలు కట్టాలా. సో టోటల్గా మీరు కట్టిన అమౌంట్ 45,000, మీకు వచ్చే వడ్డీ ఏమో 93,000. అసలు వడ్డీ అంతా కలుపుకుంటే 1,38,647 రూపాయలు. అది 21 ఇయర్స్ తర్వాత, అంటే మీరు మధ్యలో 6 సంవత్సరాలు వెయిట్ చేస్తారు. ఒకవేళ మీరు నెలలో 500 కట్టినారనుకోండి, మీరు కట్టినదేమో 90,000, మీకు వచ్చే వడ్డీ ఏమో 1,87,000. అసలు వడ్డీ అంతా కలుపుకుంటే 2,77,000. ఒకవేళ మీరు నెలలో 1000 రూపాయలు కట్టినారనుకోండి ఈ సుకన్యలో, ఇక్కడ మీరు కట్టినదేమో 1,80,000, మీకు వచ్చేదేమో 3,74,000 వడ్డీ. అసలు వడ్డీ అంతా కలుపుకుంటే 5,54,000. ఒకవేళ మీరు నెల 5,000 కట్టినారనుకోండి, మీరు టోటల్గా కట్టేదేమో 9 లక్షలు, మీకు వచ్చే వడ్డీ ఏమో 18 లక్షలు. అసలు వడ్డీ అంతా కలుపుకుంటే 20,73,000. ఒకవేళ మీరు నెల 10,000 కట్టినారనుకోండి, మీరు కట్టేదేమో 18 లక్షలు, మీకు వచ్చే వడ్డీ ఏమో 30 లక్షలు. అసలు వడ్డీ అంతా కలుపుకుంటే 55,46,000. ఒకవేళ మీరు నెల 12,500 కట్టినారనుకోండి, మీరు కట్టేదేమో 22,50,000, మీకు వచ్చే వడ్డీ ఏమో 46,82,000. అసలు వడ్డీ అంతా కలుపుకుంటే 69,32,000. మన నెక్స్ట్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్. ఇదేంటంటే ఇది ఒక ఫిక్స్డ్ డిపాజిట్ టైప్ అనమాట. 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసామనుకోండి, దానికి ఇక్కడ మనకు 7.7% వడ్డీ ఇస్తారు. దీంట్లో 5 ఇయర్స్ అంటే 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 7.7% వడ్డీ ప్రకారం 5 సంవత్సరాలు పెట్టుకొని
5 సంవత్సరాల తర్వాత అసలు వడ్డీ అంతా కలుపుకొని మనకు ఇచ్చేస్తారనమాట. దీనిలో మినిమం వచ్చేసి 1000 రూపీస్, మ్యాక్సిమం ఎటువంటి లిమిట్ లేదు. దానికి మనకు వడ్డీ రేట్ వచ్చి 7.7%. సో దీంట్లో మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎంత వస్తుందని చూద్దాము. ఒకవేళ మీరు దీనిలో 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేశారనుకోండి, 5 సంవత్సరాల పీరియడ్ 7.7% ప్రకారం మీకు 5 సంవత్సరాల తర్వాత 14,493. ఒకవేళ మీరు 50,000 ఇన్వెస్ట్ చేశారనుకోండి, 7.7% ప్రకారం 5 సంవత్సరాల తర్వాత మీకు అసలు వడ్డీ అంతా కలుపుకొని 72,465 వస్తుంది. ఒకవేళ మీరు ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే మీకు 5 సంవత్సరాల తర్వాత 1,44,000 వస్తుంది. ఒకవేళ మీరు 2 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 5 సంవత్సరాల తర్వాత 2,89,000 వస్తుంది. ఒకవేళ మీరు 3 లక్షలు ఇన్వెస్ట్ చేశారనుకోండి, 5 సంవత్సరాల తర్వాత 4,34,000 వస్తుంది. ఒకవేళ మీరు 5 లక్షలు ఇన్వెస్ట్ చేశారనుకోండి, 5 సంవత్సరాల తర్వాత 7.7% వడ్డీ ప్రకారం 7,24,000 వస్తుంది. ఒకవేళ మీరు 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 7.7% వడ్డీ ప్రకారం 5 సంవత్సరాల తర్వాత 14,49,000 వస్తుంది అనమాట. నెక్స్ట్ కిసాన్ వికాస్ పత్ర, ఇది కూడా ఒక ఫిక్స్డ్ డిపాజిట్ టైప్ అనమాట. మనకు ఎన్ఎస్సి లాగానే ఈ కిసాన్ వికాస్ పత్ర కేవీపీ కూడా మినిమం వచ్చేసి 1000 రూపీస్, మ్యాక్సిమం ఎటువంటి లిమిట్ లేదు. ఇక్కడ ఏంటంటే టెన్యూర్, మనకు ఎన్ఎస్సిలో 5 years టెన్యూర్ ఉంటుంది, మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో ప్రతిదానికి టెన్యూర్ ఉంటుంది. కాకపోతే దీనిలో టెన్యూర్ ఎంత అంటే మన అమౌంట్ ఎప్పుడైతే డబుల్ అవుతుందో అదే మన టెన్యూర్, ఇక్కడ డబుల్ అవ్వాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ₹1,00,000 ఇన్వెస్ట్ చేసామనుకోండి, ఆ 1,00,000 ఇంకొక 1,00,000 అవడానికి ఇక్కడ మనకు వడ్డీ రేట్ వచ్చేసి 7.5% ఇస్తున్నారు. ఈ 7.5% ప్రకారం 1,00,000 ఇంకొక 1,00,000 అవడానికి అంటే ₹1,00,000 అసలు ₹1,00,000 వడ్డీ మొత్తం కలుపుకొని 2 లక్షలు రావడానికి ఎంత టైం పీరియడ్ పడుతుందో అదే మెచ్యూరిటీ పీరియడ్ అనమాట. 50,000కు 1,00,000 వస్తుంది, 1,00,000కు 2 లక్షలు వస్తుంది, 5 లక్షలకు 10 లక్షలు వస్తుంది. ఎంత టైం పీరియడ్ అనేది ఇక్కడ మెయిన్ అనమాట కిసాన్ వికాస్ పత్రలో. నెక్స్ట్ వచ్చేసి టైం డిపాజిట్, ఇది కూడా ఫిక్స్డ్ డిపాజిట్ టైపే. బ్యాంక్లో మనం ఫిక్స్డ్ డిపాజిట్ లాగా పోస్ట్ ఆఫీస్లో టైం డిపాజిట్ అనమాట. మనకి ఇక్కడ 1 year టైం పీరియడ్ ఉంటుంది, 2 year టైం పీరియడ్ ఉంటుంది, 3 year ఉంటుంది, 5 year ఉంటుంది. అంటే మీరు ఒక ₹1,00,000 అనుకోండి, ₹1,00,000 మీరు 3 ఏళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు, లేదా 2 ఏళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు, లేదా 5 ఏళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు. ఇక్కడ మినిమం వచ్చేసి ₹1,000, మ్యాక్సిమం ఇట్లా లిమిట్ ఏముండదు. దీనిలో వడ్డీ రేట్ అనేది మీ యొక్క టెన్యూర్ను బట్టి మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సంవత్సరం పెట్టినారనుకోండి 6.9%, ఒకవేళ 2 years టైం పీరియడ్ పెట్టినారనుకోండి 7%, 3 years టైం పీరియడ్ అనుకోండి 7.1%, ఒకవేళ 3 years టెన్యూర్ 5 years టెన్యూర్ అనుకోండి 7.5%. సో ఇలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ₹1,00,000 ఇన్వెస్ట్ చేసాం అనుకోండి ఈ టైం డిపాజిట్లో, ఒకవేళ 1 year పెట్టినాం అనుకోండి, ₹1,00,000కి 6.9% ప్రకారం మనకేంటంటే ₹7,081 వస్తుంది. సో మెచ్యూరిటీ 1 year తర్వాత మనకు వచ్చేది అసలు వడ్డీ కలుపుకుంటే 1,07,000. ఒకవేళ మీరు 2 years టెన్యూర్ పెట్టినారనుకోండి, ₹1,00,000ని ₹1,00,000ని మీరు 2 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేశారనుకోండి, మనకు అప్పుడు వడ్డీ 7% అవుతుంది. మనకు వచ్చే వడ్డీ వచ్చేసి ఇక్కడ మనకు 14,372. అసలు వడ్డీ అంతా కలుపుకుంటే మనకు 2 సంవత్సరాల తర్వాత 1,14,372. ఒకవేళ మీరు ₹1,00,000 3 సంవత్సరాలు పెట్టినారనుకోండి, అప్పుడు మీకు వచ్చే వడ్డీ రేట్ వచ్చేసి 7.1%. సో మీకు వడ్డీ ఎంత వస్తుంది? 21,558. అసలు వడ్డీ అంతా కలుపుకుంటే 3 సంవత్సరాల తర్వాత 1,21,558. ఒకవేళ మీరు 5 సంవత్సరాలు చేశారనుకోండి, ₹1,00,000 5 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే మనకు 7.5% వడ్డీ ఇస్తారు. సో 5 సంవత్సరాలకు ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే మనకు వచ్చే వడ్డీ 7.5% ప్రకారం 38,570. అసలు వడ్డీ అంతా కలుపుకుంటే 5 సంవత్సరాల తర్వాత 1,38,570 వస్తుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ పోస్ట్ ఆఫీస్లో ఉండే వివిధ రకాల స్కీమ్స్, వాటిపైన వచ్చే వడ్డీ రేట్లు, తర్వాత వాటిలో మనం ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే ఎంత అమౌంట్ వస్తుంది అనేది. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.